పేదవాడిగా పుట్టినందుకు ప్రతిరోజు దేవుని దగ్గరికి వెళ్ళి ఎందుకు నన్ను ఇలా పుట్టించావు, అందరూ ధనవంతులు ఉన్నారు, నేనొక్కటి ఎందుకు ఇలా ఉన్నాను అని బాధపడుతూ ఉండేవాడు. ఇలా కాదనుకుని ఒకరోజు నేను ఈరోజు బ్యాంక్ రాబరీ చేస్తున్నాను, దాంట్లో నాకు బాగా డబ్బులు వచ్చి ఎవరికి దొరకకుండా ఉంటే నీ హుండీలో ₹1,00,000 వేస్తానని మొక్కుంటాడు. అలాగే వెళ్ళి రాబరీ చేస్తాడు, ఎవరికి దొరకడు, వచ్చి ₹1,00,000 హుండీలో వేస్తాడు. తర్వాత అతడు దాన్ని ఎక్కడెక్కడో పెట్టుబడి పెట్టి కోటీశ్వరుడు అయిపోతాడు. ఆ తర్వాత చాలా హ్యాపీగా బతుకుతూ అందరికీ అన్ని దానాలు చేస్తూ తను ఇంకా పెట్టుబడులు పెట్టి అలా డబ్బులు పెంచుకుంటాడు. కానీ అతనికి మనశ్శాంతి ఉండదు. ఎప్పుడొచ్చి పోలీసులు పట్టుకుంటారో, నా ధనం ఉన్నదనాన్నంతా ఎవరు ఎక్కడ తీసుకెళ్తారో అన్న భయంతోనే బతుకుతుండేవాడు. సరిగా తినేవాడు కూడా కాదు. అలా కొద్ది రోజులు గడిచాక పోలీసులు నిజంగానే వచ్చి అతన్ని అరెస్ట్ చేసి డబ్బంతా తీసుకెళ్లి ఇచ్చేశారు అందరికి. ఆ తర్వాత అతడు జైల్లో కొన్ని రోజులు శిక్ష అనుభవించాక అతడికి మనసంతా చేంజ్ అయిపోయింది. అతడు చేసిన తప్పును తెలుసుకున్నాడు. తర్వాత బయటికి వచ్చి కొంచెం కష్టపడి పని చేసి ఆ రోజు సంపాదన ఆ రోజుతో తిని హ్యాపీగా బతుకుతున్నాడు. అప్పుడు అనుకున్నాడు, దేవుడు అందరినీ ఒకేలాగా చూస్తాడు, మనం చేసిన పాప పుణ్యాల ఫలితం మనం ఇప్పుడే అనుభవిస్తాము అని అతను తెలుసుకుంటాడు. మన అన్ని కష్టాలకు కారణం కోరికలే. కోరికలు ఉంటే ప్రతిదీ కావాలనిపిస్తుంది. ఉన్న దాంట్లో ఆనందంగా ఉండడం మంచిది.